జన్మించిన దేవుడు శివుడి జననం యొక్క రహస్యం. ఆ బాలుడు ఇంకా చాలాసార్లు ఏడ్చాడు మరియు ప్రతిసారి బ్రహ్మ అతనికి మరొక పేరు ఇచ్చి ఆ పేరుకు ఒక రూపం లేదా ప్రాంతం నిర్దేశించాడు. ఈ ఏకదశ రుద్రులు లేదా శివుని అష్టమూర్తి అనే భావనకు దారితీసింది. ఈ ప్రక్రియలో శివుడు బ్రహ్మ నుదిటి నుంచి ఉద్భవించినట్లు అనేక శాస్త్రాలు వర్ణించాయి. చాలా పురాణాల ప్రకారం పరమశివుడు జన్మించని వాడు, ఆజన్ముడు, శాశ్వతుడు అని నమ్ముతారు. ఈ జన్మ అనేది సృష్టి చక్రంలో ఒక ప్రయోజనాన్ని నెరవేర్చడానికి ఒక మాయా రూపం మాత్రమే. శివుడు పుట్టలేదు, ఆయన ప్రకాశించాడు. ప్రపంచం సత్యం మర్చిపోయినప్పుడు ఆయన తిరిగి ప్రత్యక్షమవుతాడు. ప్రతిసారి మనం ఓం నమ శివాయ అని జపించినప్పుడు మన హృదయంలో ఆ అనంత జ్యోతి వెలుగుతుంది. మనలో కూడా అదే చైతన్యం నిద్రలో ఉంది. మన అహంకారం నశించినప్పుడు మనలో శివుడి వెలుగు పుడుతుంది. అందుకే ఆయనను ఆజన్ముడు అంటే జన్మించనివాడు, అనాది అంటే ఆది లేనివాడు, అనంతుడు అంతం లేనివాడు అని పిలుస్తారు. జననం లేని దేవుడు, ఎల్లప్పుడూ ఉన్న శివుడు.